ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మరొక శుభదినంలోనికి ఉదయకాల సమయమున ఎవ్రీడే లవ్ వర్డ్ ని వీక్షించుటకు, వినుటకు, వెంబడించుటకు సిద్ధంగా ఉన్న మీ అందరు కూడా శుభాభివందనాలు. అలాగే ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియపరుస్తూ రండి. ఈ దినమును కూడా చక్కటి వాక్యాన్ని విందాం. జీవ గ్రంథమైన బైబిల్లో నుండి దేవుడు ప్రతిదినము కూడా మనకు అనేక రీతులుగా వాక్యాన్ని వినిపింపచేస్తూ, అనేక సందర్భాలలో ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మనల్ని గూర్చి ఏమి ఆలోచిస్తూ ఉన్నాడో, మనం ఎలా ఉండాలో నేర్పిస్తూ మనల్ని ముందుకు నడిపిస్తున్న దేవత దేవుడు మన యేసుక్రీస్తు ఈ దినమును కూడా మరొక విశేషమైన వాక్కు ద్వారా మన ఆత్మీయ జీవితములను వృద్ధి చేస్తూ ముందుకే మనల్ని నడిపించాలని దేవత దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అది మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనమును మనం చదివి అందులో ఉన్న మర్మాన్ని మనం తెలుసుకుందాం. దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అనేక మంది శిష్యులు యేసుక్రీస్తు వారిని చూచి వారిని వెంబడించమనగా వారు వెంటనే వెంబడించడం అన్నది మనము చూసాము. మరి ఇక్కడ ప్రత్యేకముగా మత్తయి సువార్తలో మత్తయిని గూర్చి ఒక లేఖనము ప్రత్యేకపరచబడింది. మరి యేసుక్రీస్తు ఒక వ్యక్తిని చూచాడు. అది ఎవరో కాదు, మత్తయి అని వాక్యములో మనము చూడగలుగుతున్నాం. మరి మత్తయిని యేసుక్రీస్తు చూచాడు. ఈ మత్తయి ఎవరు అంటే సుంకపు గుత్తదారుడు, అంటే ట్యాక్స్ కలెక్టర్ అని మనము గ్రహించవచ్చు. మరి మత్తయి తన యొక్క దైనందిన జీవితంలో అతనేమి ఖాళీగా లేడు, కానీ అతను ఒక బాధ్యతాయుతమైన స్థితిలో ఉన్నాడు. తన యొక్క వృత్తిని నిర్వర్తిస్తూ అందులో కొనసాగుతూ ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు చేపలు పట్టే జాలురలను మాత్రమే కాదు, కానీ ఇక్కడ ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న ట్యాక్స్ కలెక్టర్ గా ఉన్న మత్తయిను కూడా యేసుక్రీస్తు వదిలిపెట్టలేదు. మత్తయిను చూచి యేసుక్రీస్తు ఇలా అన్నాడు, నన్ను వెంబడించుము అని చెప్పిన వెంటనే కొంచెం టైం ఇవ్వు, ఆలోచించుకుంటా, లేదు అంటే ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి నేను అడిగి వస్తా, కుదిరితే నేను కొంత సమయం తరువాత నేను మరలా జాయిన్ అవుతాను, ఇలాంటి ఏవి మనము చూడము. కానీ వెంటనే అతడు లేచి ఆయనను వెంబడించాడు అని మాత్రమే వాక్యంలో చూడగలము. మరి యేసుక్రీస్తును మత్తయి వెంబడించాడు అని వాక్యములో చూడగలుగుతూ ఉన్నాము. ఫాలోయింగ్ అంటే దాని అర్థము వెంబడి వెళ్ళడము, కదలడము, లేచి వెళ్ళడము, ఆయన్ను వెంబడించడము, అలాగే ఆయనకు విధేయత చూపించడము, యేసుక్రీస్తు యొక్క మాట వినడము, యేసుక్రీస్తుకు తన్ను తాను అప్పగించుకొనడము. ఎవరైనా సరే యేసుక్రీస్తును వెంబడిస్తే వారందరూ కూడా ఇది చేస్తున్నట్లే లెక్క. యేసుక్రీస్తు యొక్క నాయకత్వంకు శిరసావహించి యేసుక్రీస్తుకు తమ్ము తాము పరిపూర్ణముగా అప్పగించుకొని యేసుక్రీస్తును వారు వెంబడించి ఆయన మాటను వినడమనే ఇక్కడ లెక్క అన్నది మనం తెలుసుకోవాలి. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. జీవ గ్రంథమైన బైబిల్లో చెప్పబడినట్లుగా ఈ 12 మంది కాక ఇక మిగిలిన వారు కూడా వెంబడించి ఉండొచ్చేమో, కానీ ఈ 12 మంది మాత్రము ప్రత్యేకమైన వారు. వీరు నిజముగానే ఏర్పరచబడిన వారు, వీరు నిజముగానే ప్రత్యేకపరచబడిన వారు. ఈ 12 మంది ఎవరు వెంబడించినా యేసుక్రీస్తును ప్రత్యేకముగా వెంబడించిన వారే. వీరు ఒక కమిట్మెంట్ తో వెంబడించిన వారే అని మనము గ్రహించాలి. యేసుక్రీస్తును ఎలా వెంబడించారు వీరు అని గనక అడగలిగితే అన్ని ఏమీ వీరికి తెలియదు, ఏమీ తెలియదు. యేసుక్రీస్తు మాత్రమే తెలుసు. ఆయన మాటలో ఉన్న శక్తి తెలుసు, ఆ ప్రభావం తెలుసు. ఆయన వెంబడించారు. అంతేకాని అన్ని తెలుసుకొని ఒక స్కూల్కి వెళ్ళి, ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి, ట్రైనింగ్కి వెళ్ళి ఆయన గురించి అన్ని తెలుసుకొని తర్వాత డెసిషన్ తీసుకుని వెంబడించలేదు. నీ జీవితము కూడా ఇలాగే ఉంది అని దేవుడు ఈ యొక్క వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు. మరి యేసుక్రీస్తును ఎవరైనా సరే అలా వెంబడించిన వారే. అంత మాత్రమే కాకుండా అలా వెంబడించకుండా రాబో కాలంలో ఇదేమైనా జరుగుతుందేమో, అదేమైనా జరుగుతుందేమో అని ఆలోచించి ఎవరు యేసుక్రీస్తు యొద్దకు రారు, రాకుండా తమ్మును తాము ఆపుకోరు. కానీ యేసుక్రీస్తు నిజమైన దేవుడు, జీవం కలిగిన దేవుడు, సజీవుడైన దేవత దేవుడు, ఆయనే కృపా సత్య సంపూర్ణుడు, ఆయనే మార్గం సత్యం జీవమని ఎవరు గ్రహించినా సరే ఏ బేరీజు కూడా వేసుకోకుండా, ఏ కొలతలు కూడా వేసుకోకుండా ట్రూ కమిట్మెంట్ తో వెంబడించు వారే నిజమైన విశ్వాసులు,
యేసుక్రీస్తును వెంబడించు నిజమైన పరిచారకులై ఉన్నారు, నిజముగా యేసుక్రీస్తును వెంబడించు వారై ఉన్నారు అని ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. మరి యేసుక్రీస్తును వెంబడించు వారు ఏం చేయాలి? ఇప్పటి వరకు యేసుక్రీస్తును నిజముగా వెంబడించు ఎవరైనా సరే తమకు ఉన్న సమస్తాన్ని వారు త్యజించి, తమకు ఏమున్నా సరే, అది బాధ్యతలు కావచ్చు, అది బరువులు కావచ్చు, అది ఆస్తులు కావచ్చు, సంపద కావచ్చు, అది లాభము కావచ్చు, అది ఏదైనా సమస్తాన్ని త్యజించి అన్నిటినీ వారు పక్కన పెట్టి కేవలం యేసుక్రీస్తుని మాత్రమే దృష్టించి యేసుక్రీస్తు పైన దృష్టి కలిగి వెంబడించిన వారే ఈ శిష్యులై ఉన్నారు. మరి నీవు కూడా ఇటువంటి శిష్యుడుగా, ఇటువంటి దేవుని కుమారుడుగా, కుమార్తెగా యేసయ్యకు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. మరి ఎవరు ఇలా చేసినా సరే వారు యేసుక్రీస్తును తమలో జీవింపనిచ్చుచున్నవారు. యేసుక్రీస్తును వారు ఆహ్వానించి, యేసయ్య మాలో మీరు జీవించండి అని ఆహ్వానించిన వారే వీరు. వారికి ఉన్నదంతా విడిచిపెట్టి నీవే మాకు అన్ని నాయనా, ఇదిగో తండ్రి నిన్నే మేము వెంబడిస్తున్నాం అన్నవారు యేసుక్రీస్తును ఆహ్వానించిన వారు అవుతారు. అలాగున యేసుక్రీస్తు వారిలో నివాసం ఉంటాడు. యేసుక్రీస్తు వారిలో నివసించే యొక్క కృపను వారికి అనుగ్రహించడం జరుగుతుంది. ఇది మనకు అనుగ్రహించిన గొప్ప కృప. మరి నీవు ఈ దినమున అన్నిటినీ విడిచిపెట్టి యేసుక్రీస్తు కొరకు నిలబడే దేవుని ప్రియమైన బిడ్డగా ఉండి ఆయన నీలో నివసించు కృపను నీవు పొందగలుగుతూ ఉన్నావా? ఆయన నీ ద్వారా నివసింపనిచ్చుచూ ఉన్నావా నీవు అని ఒక్కసారి ఆలోచించుకోవాల్సిందిగా దేవుడు యొక్క సందర్భంగా తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలి అంటే, విజయవంతమైన విశ్వాస జీవితాన్ని జీవించాలి అంటే యేసుక్రీస్తే కీలకం. యేసుక్రీస్తు నీలో జీవిస్తేనే ఈ విజయవంతమైన విశ్వాస జీవితాన్ని, విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని నీవు అనుభవించగలవు. ఈ సత్యం తెలుసుకోక, ఈ వండర్ఫుల్ సీక్రెట్ తెలుసుకోక ఎంతో మంది ఇంకా క్రైస్తవులు అనబడుచు ఉన్నా సరే వారు ఫెయిల్యూర్ అవుతున్నారు. అదే క్రైస్ట్ లివింగ్ త్రూ అస్ అన్నది అనేక మంది కూడా విస్మరిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు మన ద్వారా జీవించాలి. మనలో జీవించటం మాత్రమే కాదు, ఆయన మన ద్వారా యేసుక్రీస్తు జీవించాలి. మనలో జీవిస్తున్న యేసయ్య తప్పక మన ద్వారా ఆయన అనేకులకు కనపరచబడతాడు, అనేకులకు ఎక్స్ప్రెస్ అవుతాడు. అనేకులు మనలో యేసుక్రీస్తును చూస్తారు. మనము మన క్రియలు కనపరిచినప్పుడు అందులో యేసుక్రీస్తు అనేకులకు కనపడాలి. మన ప్రేమను కనపరిచినప్పుడు అందులో యేసుక్రీస్తు అనేకులకు కనపడాలి. ఇలా యేసయ్య మనకు ఒక భాగ్యాన్ని ఇచ్చాడు. దీన్ని మనం ప్రయోజనకరంగా చేసుకోవాలని దేవతి దేవుడు ఈ యొక్క సందర్భముగా కోరుకుంటున్నాడు. దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, మన జీవితంలో యేసుక్రీస్తు నివసించుట అన్నది, మన యందు ఆయన నివసించుట, మన ద్వారా ఆయన నివాసముండుట, మనలో ఆయన జీవించుట అన్నది ఎంత ప్రాముఖ్యమైనదో ఒక్కసారి మనము ఆలోచించుకోవాలి. మనం యేసయ్యను వెంబడించు వాళ్ళగా ఉండగలిగితే ఈ భాగ్యము మనదే. దేవుడు మన వైపుగానే చూస్తూ ఉన్నాడు. మనకు భాగ్యాన్ని ఇచ్చుటకే దేవుడు మన వైపు చూస్తూ ఉన్నాడు అని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. మరి మన జీవితము యేసుక్రీస్తును వెంబడించు వాళ్ళుగా ధన్యకరమైనది. అది ఒట్టిగా విడిచిపెట్టేది కాదు, కానీ ఆయనదైన అనేక సంపదలతో, ఆయనదైనటువంటి సమృద్ధి జీవంతో మనం నింపబడతాము. మనం నిజముగానే ముందుకే నడిచే దేవుని బిడ్డగా మనము మన జీవితం అంతా కూడా మనము ముందుకే నడుస్తాము. జీవితం అంతా కూడా మనము ముందుకే వెళ్తామని దేవుడు ఈ యొక్క సందర్భముగా మనకు తెలియపరుస్తున్నాడు. ఎవరైతే ధర్మశాస్త్రము క్రింద ఉంటారో, ధర్మశాస్త్రం వారిని ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి, ఇది చేయి అని చెప్తుంది. ఎవరైతే కృప క్రింద ఉంటారో, కృప వారికి ఏం తెలియపరుస్తుందో తెలుసా? యేసుక్రీస్తు నీ కొరకు ఇది చేశాడు, యేసుక్రీస్తు నీ కొరకు ఇది చేశాడు, యేసుక్రీస్తు నీ కొరకు సమస్తాన్ని చేశాడు. ఇదిగో నీవు కేవలం ఆయనందు విశ్వాసం ఉంచు చాలు అన్న వెంటనే, అది నీవు నమ్మిన ఎడల యేసయ్య నీలో నివాసం ఉండి నీ గుండా ఆయన జీవిస్తాడు నీ ద్వారా. అప్పుడు నీవు ఆయనను జీవింప చేయు కుమారుడుగా, కుమార్తెగా వర్ధిల్లెదవు అని దేవుడు ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాడు. దేవత దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. లెట్ వి ఆల్ లవ్ జీసస్, లెట్ వి ఆల్ లవ్ క్రైస్ట్ టు లివ్
ఆన్ ద ఇన్సైడ్ ఆఫ్ us టు లివ్ త్రూ us ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని ఈ యొక్క సందర్భంగా దేవుడు మీ అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. మీ అందరికీ ఈ యొక్క విన్నపము దేవతి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. యేసుక్రీస్తు మన యందు జీవించును గాక. ఆయన ప్రభావము మన ద్వారా అనేకులకు పాకిపోవును గాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం. ఈ యొక్క శుభదినాన్ని బట్టి, ఈ యొక్క నాయన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో తండ్రి నాయన, ఎంత మంచి దేవుడు నాయన. మీరు మమ్మల్ని పేరు పెట్టి పిలిచిన దేవుడు, నన్ను వెంబడించు అని చెప్పిన దేవుడు, మమ్మల్ని చూచిన దేవుడు నాయన. ఇదిగో తండ్రి మాకున్నదంతా విడిచి వదిలిపెట్టి నాయన, ఇదిగో తండ్రి ఎప్పుడైతే నాయన మేము మిమ్మల్ని వెంబడించు నిర్ణయాన్ని మేము తీసుకుంటామో, డెసిషన్ని మేము తీసుకుంటామో, వెంటనే మీరు మాలోనికి నాయన వచ్చి నివాసం చేయు దేవుడుగా, మా ద్వారా ఇదిగో తండ్రి నివసించుటకు ఇష్టపడిన దేవుడుగా మీరున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మా ప్రియమైన బిడ్డలందరినీ ప్రతి ఒక్కరిని యేసునామములో బ్లెస్ చేస్తున్నాయన. ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తు నాయన లివింగ్ హౌసెస్గా నాయన, లివింగ్ టెంపుల్స్గా ఎదురుగాక తండ్రి అని బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన స్తుతి ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.